మొన్నేగా రేట్లు పెంచుకున్నారు. ఇంకా ఏంది మీ బాధ? మెట్రో మాకొద్దు, అప్పులు అధిక వడ్డీలు భరించలేకపోతున్నాం, 6,000 కోట్లు ఇస్తే వాటిని తప్పుకుంటాం, మా ఈక్విటీ వాటా విక్రయించేందుకు సిద్ధం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎల్ఎన్టీ లేక బకాయిలు ఇవ్వకపోవడంతో ఆర్థిక సంక్షోభాన్ని వెల్లడి, భూములను సద్వినియోగం చేసుకుంటే మరింత ఆదాయం, నిపుణుల వ్యాఖ్య. భయంకరంగా భూములు ఇచ్చారు కదా వీళ్ళకి అప్పట్లో. ఇప్పుడు పార్కింగ్ వసూలు చేస్తున్నారు, రేట్లు పెంచారు, అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మా వల్ల కావట్లేదు అంటారు ఏంది వీళ్ళు? హైదరాబాద్ మెట్రో 2వ దశను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది, దాంతో మొదటి దశ కూడా మీరే తీసుకోండి అని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. తమకు 6,000 కోట్లు సర్దుబాటు చేస్తే ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకుంటామని ప్రతిపాదించింది. అప్పుల భారం పెరుగుతుందని, మెట్రో తాము నిర్వహించే పరిస్థితులు ఇక లేవని స్పష్టం చేసింది. మెట్రో ఫస్ట్ ఫేజ్లో తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్రానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే మెట్రో నిర్వహణ బాధ్యతను తప్పుకుంటామని ఎల్ఎన్టీ చెబుతుంటాం ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా 2-3 సార్లు ఎల్ఎన్టీ చెప్పింది. అయితే ఈసారి కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి జైదీప్కు లేఖ రాసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది. మొదటి దశలో చేపట్టిన 3 కారిడార్లను కేంద్రానికి లేదా రాష్ట్రానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దాంతోపాటుగా స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదే విషయాన్ని వారం రోజుల కిందట సచివాలయ ఉన్నతాధికారులతో కూడా చెప్పారంట. ఇంత అసలు నష్టాలు నిజమేనా? నా డౌట్. ఎందుకంటే వీళ్ళకి పెద్ద పెద్ద పార్కింగ్ ప్లేస్లు ఇచ్చారు, 3-4 మాల్స్ ఇచ్చారు, ఇప్పుడు పార్కింగ్కి డబ్బులు వసూలు చేస్తున్నారు, మాల్స్ బాగా నడుస్తున్నాయి, వీళ్ళవి రేట్లు కూడా పెంచారు. ఇంకా ఏంటి ఇది? నిజంగా నష్టాలు ఉన్నాయా? రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారండి. మన దగ్గర కనీస ఛార్జీ 11 రూపాయలు ఉంటే గరిష్టంగా 69 రూపాయలు ఉంది. మిగిలిన పెట్రోల్తో పోలిస్తే మన దగ్గర ఛార్జీలు కాస్త ఎక్కువే, మరి మిగతా చోట్ల ఇంత లేదంటండి. ఇక మెట్రో నిర్వహణ అంటే టికెట్ ఛార్జీలు, యాడ్ల రూపంలో ఆదాయం లాభదాయకంగా ఉన్నప్పటికీ అప్పులు, అధిక వడ్డీలతో తమకు నష్టాలు వస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ స్పష్టం చేశారు. నిజానికి హైదరాబాద్లో 2012లో మెట్రో ఫస్ట్ ఫేజ్ చేపట్టారు. తొలుత 14,132 కోట్లతో ప్రతిపాదించిన పనుల ఖర్చులు 2017లో అది ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గం మొత్తం కలిపి 69.2 కిలోమీటర్లు పూర్తి అయ్యేసరికి 22,000 కోట్లకు చేరింది. మరి 5 సంవత్సరాలు అయితే రేట్లు పెరుగుతాయి కదా, ఆల్మోస్ట్ 14,000 కోట్లతో వీళ్ళు డీపేర్ అనుకున్నారు. మొత్తం పూర్తి అయ్యేటప్పటికి దాదాపుగా 22,000 కోట్లు అయిందంట. దాంతో పనులు పూర్తి చేసేందుకు ఎల్ఎన్టీ వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం 15,920.23 కోట్ల ఆస్తులున్న మెట్రో ఫస్ట్ ఫేజ్లో 8,148 కోట్ల అప్పులు ఉన్నాయంట. మెట్రో నిర్మాణానికి తొలుత ప్రతిపాదించిన 14,132 కోట్లలో ఎల్ఎన్టీ 9,892 కోట్లను 10 బ్యాంకుల నుంచి 7-10% వడ్డీకి తీసుకుందంట. తమ వాటా 20% అంటే 2,826 కోట్లను సమకూర్చింది. కేంద్ర వాటా 1,413 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి దాదాపు 10% అప్పులకు వడ్డీ తెచ్చారు. ఎవరు తెమ్మన్నారు మరి అంత శాతం వడ్డీకి? 10% వడ్డీకి పర్సనల్ లోన్ చేసినట్టు తెచ్చారు కదా. నిజానికి మెట్రో నిర్వహణ వ్యయం ఏడాదికి 400 కోట్లు. అయితే 2024-25 హైదరాబాద్ మెట్రో మొత్తం 1,108 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో టికెట్ ఛార్జీల ద్వారా వచ్చిన ఆదాయమే 627 కోట్లు. వెరసి నిర్వహణ నష్టం పోను మొదటి దశ నిర్మాణం చేసిన అప్పులకు ఇప్పటివరకు 4,500 కోట్ల వడ్డీ చెల్లించినట్టు చెప్తున్నారంట. మరి ఇంకేంది? ఇంత కడుతున్నారు కదా, బాగానే ఫుల్ లాభం వస్తుంది. మెట్రో స్టేషన్ కూడా అమ్మిదొబ్బారు కదా మీరు. మెట్రో స్టేషన్ల పైన కూడా వీళ్ళు యాడ్స్ పెట్టుకున్నారు. మెట్రో ట్రైన్ల మీద పెట్టారు యాడ్స్, బయట ఇవి మన ఈ పిల్లర్ల మీద పెట్టారు యాడ్స్. సంపాదన బాగానే వస్తుంది, కాదు అప్పుడు మీరు చేసిన అప్పులే ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చారు, అది బాధ. హైదరాబాద్ మెట్రో 2014కే పూర్తి చేయాల్సి ఉన్న అప్పట్లో అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం 2 అలైన్మెంట్లు మార్చింది. అది అలైన్మెంట్ మార్పులతో నిర్మాణంలో జాప్యం చోటు చేసుకుంది. నిర్మాణ వ్యయం పెరిగింది. వెరసి నిర్మాణంలో జాప్యం కారణంగా 2017 నాటికే 3,756 కోట్ల నష్టం జరిగిందని, దాన్ని సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు వీళ్ళు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ భారం 2020 నాటికి 5,000 కోట్లకు చేరింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వయబిలిటీ గ్యాప్ ఫండ్ 254 కోట్లు ఇవ్వలేదు. ఈ నేపథ్యం నిర్వహణ నుంచి తప్పుకోవాలని ఎల్ఎన్టీ చూసినట్టు చెప్తున్నారు. అయితే టికెట్లు, యాడ్ల ద్వారా మాత్రం కాకుండా రియల్ ఎస్టేట్ ద్వారా మెట్రో 4,000 కోట్లకు పై ఆదాయంగా 4,000 కోట్ల ఆదాయం వచ్చిందంటండి వీళ్ళకి రియల్ ఎస్టేట్ ద్వారా. నిజానికి మెట్రో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ అప్పటి ఏపీ ప్రభుత్వం 3 మార్గాల్లో ఆదాయానికి అవకాశం ఇచ్చింది. ఒకటి టికెట్ల ద్వారా 50% ఆదాయార్జన,
రెండోది యాడ్స్ ద్వారా 5%, మూడోది అత్యంత కీలకమైన రియల్ ఎస్టేట్. మెట్రోకి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో 269 ఎకరాలు ఇచ్చిందంటండి. చూసారు, 270 ఎకరాలు ఇచ్చింది. దాంట్లోకి 60 ఏళ్ల పాటు ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుని నిర్వహణ చేపట్టాలని ఒప్పందం ఉంది. వీటిలో ఆఫీస్ స్పేసులు, షాపింగ్ మాల్స్, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్, పంజాగుట్ట, మోసారం ప్రాంతాల్లో 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 మాల్స్ నిర్మించింది. వీటిని సబ్ లైసెన్స్కి ఇచ్చి 3,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే రాయదుర్గంలోని 15 ఎకరాలకు 1,045 కోట్లను సబ్లీజ్కి ఇచ్చింది. ఇందులో 2023 ఎల్ఎన్టీ 512 కోట్లు వచ్చాయి. మిగతా ఆదాయం రావాల్సి ఉంది. నిజానికి రవాణా ఆధారిత అభివృద్ధి కింద ఇచ్చిన 269 ఎకరాల్లో ఇప్పటివరకు 50% భూములను కూడా మెట్రో సద్వినియోగం చేసుకోలేదు. మెట్రో ఆర్థిక సంక్షోభానికి ఇది ప్రధాన కారణం అని చెప్తున్నారు. మరి మీకు ల్యాండ్లు ఇచ్చారు, ఆదాయ మార్గాలు చూపించారు, ఆదాయం తెచ్చుకోండి అని చెప్పారు. తెచ్చుకోకపోవటం మీ తప్పు కదా. మీ చేతగాంతనం వల్ల, మీ నిర్వహణ లోపం వల్ల ప్రజలపై ఇప్పటికే మీరు పెనుభారం పెట్టారు. దేశంలో ఎక్కడా కూడా ఇంత లేదు. మీరు పెట్టిన రేట్లు, మెట్రో రేట్లు దేశంలో ఎక్కలేదు. మరి మీకే ఎందుకు ఇంత రేట్లు? మీకు చేతకాక కదా. హైదరాబాద్లోనే కాకుండా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి, లక్నో, నాగపూర్, పూణే, అహ్మదాబాద్లో మెట్రోలు నడుస్తున్నాయి. వీటన్నిటిని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టారు. వాటి నిర్వహణ కోసం ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో అత్యధిక లాభాల వాటిలోనే పయనిస్తున్నాయని వాటి గణాంకాలు చెప్తున్నాయి. మరికొన్ని వ్యవస్థలు నష్టాల్లో కొనసాగుతున్నా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని భారంగా పరిగణించడం లేదు. దానిని వాణిజ్యపరంగా చూడకుండా ప్రజా రవాణా మెరుగుపరిచేందుకే చూస్తున్నారు. కోవిడ్ సమయంలో హైదరాబాద్ మెట్రోకి మాత్రమే కాకుండా వాటికి కూడా నష్టాలు వచ్చాయి. అయినా వాటిని సర్ది చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రోను పీపీపీ మోడల్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ప్రభుత్వ భూములు కూడా ఇచ్చారు. దాదాపు 90% నిధులను బ్యాంకు నుంచి రుణంగా తీసుకున్నారు. భూములు సద్వినియోగం చేసుకోకపోవటమే మెట్రో ప్రస్తుత పరిస్థితికి కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక మెట్రో వసూలు చేస్తున్న అద్దెలు కూడా ఎక్కువే అంట. ఉదాహరణకు రాయదుర్గం రహేజా మైన్స్పై చదరపు గజానికి 30,000 అద్దె విధించడంతో చాలామంది ముందుకు రావటం లేదు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా కొత్త రైళ్లు, అదనపు బోగీలను ఏర్పాటు చేయకపోవటం మరో ప్రధాన లోపంగా వివరిస్తున్నారు. ఇప్పుడు మీకు అవకాశాలు ఉన్నాయి, మీరు అంతంత రేట్లు పెడితే ఎవడొస్తాడు మీ దగ్గరికి? బోల్డ్ మీ ఖాళీ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఇప్పటికి కూడా. మరి వాటిని మీరు మార్చుకొని ప్రజలపై భారం తగ్గించేలా చేయాలి. కానీ ప్రజలపై భారం వేసుకుంటూ వెళ్తే ఇదే పరిస్థితి వస్తుంది.